13 సంవత్సరాల వయసులో 90 కేజీల బరువుతో ఊబకాయంతో బాధపడుతున్న ఒక కుర్రాడు ఈరోజు వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ఈ క్రెడిట్ ఇండియాకి ఇచ్చేస్తున్నాను. వరల్డ్ ఛాంపియన్గా ఉండటం ఎంత గొప్ప అవకాశం అని ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఎవరా అబ్బాయి? వరల్డ్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైం ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో అనే గేమ్లో. అసలు ఈ జావెలిన్ త్రో ఏంటి? తెలుగులో బల్లెం అంటాం కదా. ఇన్ని సరదాగా అందరూ బల్లెం వీరుడు అని కూడా అంటారు. చిన్నప్పుడు ఈయన దేనికి పనికిరాని వాడు, చాలా లేజీ అనుకున్నారంట. వాడి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి జాగింగ్కి పంపించారు. బరువు తగ్గడానికి క్రీడల్లోకి వచ్చాడు. కేవలం బరువు తగ్గడమే కాకుండా ఇప్పుడు దేశానికే కీర్తి పతాకాన్ని తీసుకొచ్చారు. గత 5-6 సంవత్సరాలుగా ఆయన కీర్తి ప్రపంచాన్ని తాకింది. అసలు నీరజ్ చోప్రా అచీవ్మెంట్స్ ఏమేంటో ఒకసారి చూద్దాం. 2013 నుంచి ఆయన కెరీర్ ప్రాపర్గా స్టార్ట్ అయింది. 2013లో వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు. 2015లో ఏషియా ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు. 2016 నుంచి ఆయన కెరీర్ గోల్డెన్ కెరీర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన్ని గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ అథ్లెట్స్ అంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన్ని ఇండియన్ అథ్లెట్స్లోనే గోల్డెన్ బాయ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది భారతదేశానికి ఈయనే. అదేవిధంగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది కూడా నీరజ్ చోప్రానే. 2016 నుంచి ఆయన స్టార్ట్ అయిన గోల్డెన్ కెరీర్లో సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ సంపాదించారు, గోల్డ్ మెడల్ను. ఏషియన్ ఛాంపియన్షిప్ జూనియర్లో సిల్వర్ మెడల్ని సంపాదించారు. అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్లో మళ్ళీ గోల్డ్ మెడల్ని సంపాదించారు. ఇకపోతే 2018 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్, 2018 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్. తర్వాత 2021 ఈయన కెరీర్లోనే టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పుడు 2023 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈసారి ఆయన రికార్డ్ స్థాయిలో ఈ బల్యాన్ని జావెలిన్ను 88.17 మీటర్స్ త్రో చేసి రికార్డ్ స్థాపించి వరల్డ్లో నెంబర్ 1 అయ్యారు. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ 2024లో ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్కి ఆయన స్థానం కూడా సంపాదించుకున్నారు. ఇంకా మరెన్నో క్రెడిట్స్ ఈయన భారతదేశానికి తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసులోనే ఇన్ని అచీవ్ చేశారు. ఒకప్పుడు ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి, పెద్ద కుటుంబం, తల్లి తండ్రి అంతా వ్యవసాయం, ఇటువంటి కుటుంబం నుంచి హర్యానా ప్రాంతం పానిపట్ నుంచి వచ్చిన వ్యక్తి ఈసారి ఇంత స్థాయిలో ఉన్నందుకు, ఆయన కెరీర్ ఇంత గ్రాఫ్ వెళ్తున్నందుకు, క్రీడల్లో భారతదేశానికి ఇంత పేరు తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా అథ్లెటిక్స్లో మనం చాలా వీక్గా ఉంటాం అనమాట. అలాంటి దానిలో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్స్ తీసుకొస్తున్నందుకు భారతదేశానికి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కానీ, టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో కానీ ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు కూడా మనం ప్రత్యేకంగా నీరజ్ చోప్రాను అభినందిద్దాం.